అది అట్లా రావాలి, ఇది ఇట్లా రావాలి, ఇది అప్పుడు నంబర్స్ పడుతుంది. సమయంలో చల్లబొట్టు వేళ దైవ సన్నిధిలో గడిపే కృపను ప్రభు మనకు అనుగ్రహించుకుండగా ప్రేమమయుడు పరిశుద్ధుడు నిత్యము కూడా కంటికి రేపుగా కాపాడచ్చు, ఆదరిస్తూ హక్కును చేర్చుకుంటూ అనుదినం కూడా మనల్ని భద్రపరుస్తున్నటువంటి దేవదేవుని కనపరుద్దాము. ఈ సమయమును సద్వినియోగం చేసుకున్నాము. ప్రార్థన ద్వారా అవి యొక్క ఉపవాస ప్రార్థన ప్రారంభించుకుందాము. ప్రార్థన. కృపాశక్తి సంపూర్ణుడా, ఘనదేవ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడా, మీ గొప్ప ఘననామానికేనైనా స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ దయలో ప్రభా మమ్మల్ని ఇంతవరకు మీ యొక్క నీడలో దాచి ఇలాగూ ఈ సాయంకాలం మరొకసారి ప్రభా మీ పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో మిమ్మల్ని స్తుతించుకోవడానికి మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి దేవా మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా వస్తువున్న మీ పిల్లలందరినీ మీరు సమకూర్చండి, సమస్త ఘనత మీరు పొందండి, వాటి ద్వారా నైందించుకోనండి. వాక్య ధ్యానంలో కూడా మా అందరితో మీరు మాట్లాడండి. వస్తున్న మీ పిల్లలందరినీ కూడా మీరు సకాలంలో తోడుకొనండి. ఆవరణంతా కూడా మీ వెలుగుతూ నింపండి ప్రభు. గొప్ప కార్యం చేయించిన దేవుడా నీకు వందనాలు. అన్నాడు ప్రభా శిష్యులందరూ నడిగెదురు ఉండగా పరిశుద్ధాత్ముడా మీరు ఎలాగైతే ప్రభా వారి మధ్యకు వచ్చారు కదా నాయన, మీకు స్తోత్రాలు. అలాగే ఆది సంఘమంతయు ప్రార్థన చేయించకుండా దినాలు లాంటి ఆత్మచేత సంధించావు కదా నాయన, నీకు వందనాలు. అలాంటి అద్భుతమైనటువంటి కార్యం మీరు మమ్మల్ని జరిగించి మాలో ప్రభా మీ ఆత్మ శక్తితో మమ్మల్ని నింపండి. కృపలో మమ్మల్ని దర్శించండి. ఈ బిడ్డ ప్రభు దీన స్థితిలో నీ సన్నిధికి వచ్చిన గొప్ప ఆత్మీయ ఆనందం పొందుకుని ఇక్కడ నుండి నీ సన్నిధిని మోసుకొని వెళ్ళే కృప ఇవ్వండి. మంచి యేసయ్య మాకు చాలిన దేవా, నీకన్నా మాకునైనా చాలిన దేవుడు ఎవరున్నారు కలిగించండి. మా పాపశాపను తొలగించి మమ్మల్ని ప్రియమైన బిడ్డలుగా కొని చేర్చుకొని అందరిని కూడా ఆదరిస్తూ ఉన్న యేసయ్య నీకు వందనాలు. మమ్మల్ని దర్శించండి. తీసుకొచ్చే బిడ్డలు బట్టి మీకు వందనాలు వస్తూ ఉన్నా నీ పిల్లలను క్షేమంగా తోడుకుండండి. ప్రయాణంలో వస్తున్న బిడ్డలు క్షేమంగా, పండుగ వస్తున్న బిడ్డలను ప్రభావ మీ కాపుల నుంచి క్షేమంగా తోడుకుండండి. అందరూ కలిసి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించుకొని సిద్ధపడి దినాను మేమందరం కూడా ప్రభావ వినాపలతో ప్రార్థనలతో సంఘక్షేమం, కుటుంబాల క్షేమం, మా పట్టణ రాష్ట్ర దేశ క్షేమం కొరకు మేము ప్రార్థిస్తాను. మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వస్తున్న పిల్లలందరినీ సమకూర్చి సహాయించును. అతలో మయం పొందమని యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్, ఆమేన్.
దేవునికి స్తోత్రం. సమయం
సభ్యులు చేసుకున్నాం ప్రభుత్వం కనపడతాం. రక్షిస్తున్న వారిని బ్రతికించేదయ్యని మాట, బ్రతికించబడిన వారిని విడిపించేది మాట.
అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. సింహాల బోనుల నుండి విడిపించును నీ మాట. అగ్నిగుండముల నుండి రక్షించును నీ మాట. ఆరాధనని కూడా మధురము చేయును నీ మాట. ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఆరాధనని కూడా మధురము చేయును నీ మాట. ఆరిపోయిన బ్రతుకును వెలిగించును నీ మాట. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నీ మాట జీవము కలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము కలదయ్యా. మాట మార్పు లేదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోయినయ్యా. నీ మాట జీవము కలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము కలదయ్యా. నీ మాట మార్పు లేదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోయినయ్యా. ఏది మారినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. ఏది ఆగినా నీ మాట మారదయ్యా. ఏది ఆగినా నీ మాట జరుగునయ్యా. నా జీవము కలదయ్యా. యేసయ్యా నీ మాట సత్యము కలదయ్యా. మాట మార్పు లేదయ్యా. యేసయ్యా నీ మాట మరచిపోయినయ్యా. నా దేవునికి స్తోత్రము. ప్రభునామానికి మహిమ కలుగుగాక.
సిగ్గుపడనీయవు తను నెమ్మదితో నీవే ఉంచెదవు నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు తను నెమ్మదితో నీవే ఉంచెదవు దేవునికి స్తోత్రము. కొద్దిగా సమయం ఉపవాస ప్రార్థన జ్ఞాపకంగా దైవ సంఖ్యలో ప్రభావ ఇద్దరు గురుకుడిన నామమున ప్రార్థన చేయించుకున్నాను. యాభై సేవలు ఇచ్చిన మీ దివ్య సన్నిధిని మాకు తోడించండి. మీ పరిశుద్ధాత్మ కార్యం మీరు మాకు జరిగించండి. అయ్యా ఎందరైతే ప్రభా నిన్ను అంగీకరిస్తూ ఉన్నారు అట్టి వారందరినీ కూడా నీ కుమారులుగా నీ కుమార్తెలుగా స్వీకరిస్తూనే ఉన్నాం కనుక ప్రభా నీ ప్రియమైన పిల్లలుగా నీ పాదపద్మాలను ఆశ్రయించి అప్పా తండ్రి నేను మొరపెట్టుకుంటూ ఉండగా నీ పరిశుద్ధాత్మ కార్యమాలు జరగనివ్వండి. మీ కృపాసనం చెంతకు వచ్చిన మా మీద మీ కటాక్షం ఉంచండి. మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకోండి. ఆ మంచి యేసయ్య మాకు చాలిన దేవా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. తీసుకుని వచ్చిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు కొలుస్తూ ఉన్నా. మీ పిల్లలను కూడా మీరు సకాలంలో తోడుకుంటండి. ప్రతి ఆటంకములను ప్రభా నా జరిగినటువంటి యేసయ్య అధికారమైన నామములు దొరపరిచి మీ పరిశుద్ధాత్మ సన్నిధిని మేమందరం కూడా అనుభవించి మీలో ప్రభా మేమందరము వర్తిల్లినట్లుగా ఆత్మలు వర్తిల్లుచు ఉన్న కొలది ప్రియుడా నీవు అన్ని విషయాల్లో నీ వర్తిల్లులో నీ వాగ్దానం చేసే రీతిగా ఈ పిల్లలందరూ కూడా ప్రభా ఆత్మలో వర్తిల్లుచు అన్ని విషయాలు వర్తిల్లినట్లుగా కృప దయచేయండి అని ప్రభు సంఘంలో మనం ప్రార్థించుదాము. వస్తున్న నీ పిల్లలను ప్రభా మీరు సకాలంలో తోడుకొనండి. మీ నామానికి మైండ్ తెచ్చుకోనండి ప్రభు అని ప్రార్థించుదాం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రభు. సమాధానములకు అధిపతి స్తోత్రం నాయన. లోక రక్షకుడుగా వచ్చిన దేవా గడిచిన శనివారపు వాస్తులు శనివారపు వాస్తులు ప్రభా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్నయ్యా అయ్యా పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాం. అయ్యా నిరాశ్రీ కుటుంబాంతటి గురించి జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. వందనములయ్యా స్తోత్రములు 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 తండ్రి. నా మా పాప దోషులని దయతో మన్నించినావు అయ్యా. క్షమించినందుకు వందనములయ్యా. ఇద్దరం తీసుకొచ్చిన పిల్లలకి వందనములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు పాటల ద్వారా నీ నామమును మహిమపరుచుకున్నావు ప్రభా. వందనములయ్యా తండ్రి స్తోత్రం. నీ దాసుని బట్టి స్తోత్రాలు నాయన. మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు. మాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రాలు అయ్యా. అయ్యా అయ్యా నీ కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నావు ప్రభా. స్తోత్రం అయ్యా. లోకంలో ఎక్కడో పాపంలో శాపం నశించిపోవలసిన మమ్మల్ని నాయన రక్షించుకున్నావు ప్రభా. స్తోత్రం తండ్రి. వందనాలు వందనాలు అయ్యా. అయ్యా నీ సొత్తని చెప్పావు కదా ప్రభా. స్తోత్రం కా ప్రభా. అయ్యా ప్రజలమని చెప్పావు తండ్రి. నీవు మా దేవుడు అన్నావు. స్తోత్రాలు అయ్యా. వందనములు చెల్లిస్తూ దేవుడు నా తండ్రి మీరు వాక్య పరిచయం వెళ్తుందిగా ప్రభా. అయ్యా మీరే తండ్రి దాసుని నాయన అయ్యా నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాను. నీ దాసు నోటికి తోడయ్యడం అడుగుతున్నాను అయ్యా. నీ దాసు నోటిని కోరగా వాడుకోమని అడుగుతున్నాను అయ్యా. నాతో మాతో మీరు మాట్లాడండి ప్రభా. ప్రభా ఇద్దరు నాయన నీ బిడ్డలను కూడా మీరు తోడుకురమని అడుగుతున్నాను అయ్యా. నీ సన్నిధిని సకాలంలో తండ్రి క్షేమంగా తీసుకురమని అడుగుతున్నాను అయ్యా. దేవానికి వందనాలు ప్రభా. సహాయం చేయండి తండ్రి. దేవా కనికరించండి. దేవుని జ్ఞాపకం చేసే బిడ్డలు కూడా తీసుకురండి ఆయన. దేవా సహాయం చేయండి తండ్రి. ప్రార్థన అంతా మీకు నీ నామాన్ని మహిమకరంగా మీరు జరిగించండి నాయన. ఈ స్థలం అంతా నీ పరిశుద్ధాత్మ సంచారం ఉంచండి దేవా. వచ్చిన బిడ్డలను ప్రభా అయ్యా నేను మోసుకుని వెళ్ళినట్టుగా మీరే సహాయం చేయండి నాయన.
దేవానికి వందనములు తండ్రి, స్తోత్రములు నాయన. నీవు గొప్ప దేవుడు నాయన, నువ్వు మాటలాడు దేవుడు ప్రభా, సర్వశక్తి కలిగిన దేవుడు అయ్యా. నీకు స్తోత్రములు అయ్యా. సారాతో అయితే సారా అసాధ్యమైన ఏమైనా నాకు ఉన్నదా అన్నావు కదా ప్రభా, స్తోత్రాలయ్యా. మోషే నా బాహుబలం ఏమైనా తక్కువైనదా అని చెప్పావు కదా ప్రభా, స్తోత్రాలయ్యా. నీ బాహుబలం ఒకసారి చాపండి ప్రభు, స్తోత్రం మీద నీ కళ్ళు సృష్టి నీ కటాక్షములు రానివ్వని అడుగుతున్నాను ప్రభా. అయ్యా తండ్రి, దినమో తండ్రి ఉపవాస ప్రార్థన మీరు దాటిపోవద్దు నాయన. అయ్యా మీరు దాటిపోవద్దు తండ్రి. తండ్రి నీ నామాన్ని మహిమకరం వచ్చిన బిడ్డలకు ఆశీర్వకరము దీవెనకరంగా ఇది ఉపవాస ప్రార్థన జరిగించండి. అలాగే నీ ప్రజలకు పెట్టి క్షేమంగా నీ తోడుకు రమ్మని అయ్యా ఆటంకపరుస్తున్న దుష్టుని బలం నరదేశు క్రీస్తు నామములో విరక్కొడుతున్నాను ప్రభు. అయ్యా నీ చంతములు నీ పరిశుద్ధాత్మ సహాయమును తోడుగా ఉంచి సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా కృపైనటువంటి మా యేసయ్య సర్వాధికారి, నీ గొప్ప ఘననామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ దయను బట్టి మమ్మల్ని బిడ్డలు అంగీకరించి సాయంకాలం ఒక్కసారి మీ పరిశుద్ధ పాదపడడానికి ఒప్పించారు దేవా. తీసుకుని సిద్ధులను బట్టి మీకు స్తోత్రాలు కొలుస్తూ ఉన్నా. మీ పిల్లలను మీరు త్వరపెట్టండి. ప్రతి ఆటంకమైన కూడా యేసయ్య నీ నామములో దూరపరచండి. ప్రభావములు రానివ్వండి ప్రభు. గొప్ప కార్యం నుంచి ఇచ్చిన దేవుడా నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించావు, రక్షించుకున్నావు. నీ పరిశుద్ధ పదపదలను కృపించావు. అనేకమైనటువంటి విడుదలకు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చావు. కన్నీళ్ళు కష్టాల్లో ప్రభావం మమ్మల్ని ఆదుకుంటా వచ్చావు. దినం కూడా ప్రభు నీ గడప యొక్క కాచుకుని భాగ్యము ఇచ్చావు. ఇదంతయో నీ కృపేనయ్యా. ఎందరికో లేని భాగ్యం ప్రభు. అనేక మంది అయితే ప్రభు శోధన బాధల్లో నిలము లేక తరడి అయ్యా ఎన్నో సమస్యలయ్యాలో మరణ పంచుల్లోనికి వెళ్ళిపోయినటువంటి బిడ్డలు ప్రభా నీవు అయ్యా ఆదుకుంటూ వచ్చావు. కానీ కొందరైతే ప్రభా శాశ్వతంలో కలిగించి పెట్టినటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా మాకైతే నీ కృపను మెండుగా వచ్చావు దేవా. శోధన బాధల్లో నుంచి విమోచించావు. నీ రెక్కల నీడలో ఉన్న ఆరోగ్యాలు పట్టిస్తావు. నీ రెక్కల నీడలో మమ్మల్ని అనుదినాన్ని కంటికి రెప్పులా కాపాడుచు ఉన్నందుకు కూడా మీకు స్తోత్రాలయ్యా. మా ప్రజలందరినీ కూడా దీవించు. సంఘమును మీరు ఆస్వాదించండి. వస్తే నీ పిల్లలందరినీ నేను ఇక్కడ చూస్తూ వచ్చాను. కృపలో ప్రతి ఆర్థిక పరచు అంధకార శక్తులు లయపరచండి ప్రభు. అద్భుతమైన మీ సన్నిధి ఆనందంతో ప్రతిపడండి. మీ నామానికే మహిమ తెచ్చుకోవాలి. మమ్మల్ని మీ కృపలో ఆదరించండి. ఆదరణకర్త మీరు మమ్మల్ని చిక్కురండి. మిమ్మల్ని మీరు మాకు ప్రత్యక్షపరచుకోవాలి. యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.
నన్ను ఎంచుకున్నావు జ్ఞానాత్మతో నింపి జ్ఞానిగా చేశావు నన్ను ఎంచుకున్నావు జ్ఞానాత్మతో నింపి జ్ఞానిగా చేశావు నేను నిన్ను అడుగకున్నా అని నీవే ఇచ్చావు ఆత్మతో నింపి నన్ను నడుపుచున్నావు ఆత్మతో నింపి నన్ను నడుపుచున్నావు నేను నిన్ను కోరకున్నా నన్ను నీవే కోరావు దేవునికి స్తోత్రము ప్రేమించి నాకు ఇచ్చినటువంటి సమయం చాలా శ్రేష్టమైనది ఇస్తే గ్రంథంలో గత 2 వారాలుగా ఉపవాసాలలో మనం ధ్యానం చేస్తున్న విషయం అదేవిధంగా ఈరోజు కూడా ప్రత్యేకమైన అంశం ద్వారా మనతో మాట్లాడినట్టుగా సహాయం చేసింది గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనము 4వ వచనం చదువుతాము. పౌరగీతము సౌందర్యవతులైన కన్యకలందరినీ సమకూర్చి శూషన్ కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపరియడు రాజు యొక్క నపుంసకులకు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థలన్నిటిలో పరిచారకులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికి ఇచ్చిన తరువాత
రాజు ఆ కన్యకల్లో దేని ఎందు ఇష్టపడినో ఆమె వస్తీకి బదులుగా రానియడు. ఈ మాట రాజునకు అనుకూలమైన కనుక అతడు అలాగూ జరిగించను. 5వ వచనం చదువుదాం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచుర చేయబడిన కన్యకలు అనేకులు షూషను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడిన. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృపను బట్టి మమ్మల్ని అయితే మీరు ప్రత్యేకించుకొని నిజంగా ఈ లోక పాప మాలిన్యం నుంచి మమ్మల్ని విడిపించి మీ పరిశుద్ధ పాద దగ్గర రావడానికి పంపించి ఇలాగ మమ్మల్ని ప్రభా నీ పాద దగ్గర సమకూర్చుకున్నందుకు మీ స్తోత్రాలు. తీసుకొచ్చిన బిడ్డలు బట్టి వందనాలు. వస్తూ ఉన్న నీ పిల్లలను మీరు సమకూర్చండి. నేను ఈ ఉపవాస ప్రార్థనలో నీ పిల్లలందరూ కూడా మరి నేను స్తుతిస్తూ ప్రార్థించుకుంటూ ఈ సరి జ్ఞాపకం చేయడానికి ఇంకనూ మీ పిల్లలను సమకూర్చండి. ఆసక్తి కలిగిన పిల్లలందరినీ మీరు మీ సరి సమకూర్చండి. నాయన ప్రతి ఆటంకపరచండి, కరశక్తిని లయపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. కల్పనైన పూర్తిగా మీ సిలువ చాటున మరుగుపరిచి మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు వారి ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రము. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి దానికి చాలా శ్రేష్టమైనటువంటి కన్యకలందరినీ కూడా సమకూర్చిన తర్వాత వాళ్ళ సేఫ్టీగా ఎక్కడ ఉంటున్నారని అయితే చూసిన కోటలో, అంటే వాళ్ళకి రకంగా చెప్పాలంటే ప్రపంచ సుందరి ఎవరా అని సెలెక్ట్ చేయబోతున్నారని అర్థం. ఈ సెలెక్ట్ చేసే వాళ్ళందరినీ కూడా ఎక్కడ పెడుతున్నారయ్యా అంటే హేగే వశమున అప్పగించిన ఉంటుంది. అదేవి ఈ ఏగి అంటే ఎవరు అని అంటే ఒక నపుంసకుడు. నపుంసకులకు చాలా గొప్ప ప్రాధాన్యతను మరి ప్రవహించారు. చాలా మంది మనం అది గుర్తించలేకపోతూ ఉంటాం. కానీ అయితే ఇక్కడ నపుంసకులు అనగానే మనం చాలా మందిని స్థితిగా చాలా చిన్న చూస్తాం. నపుంసకులు అంటే ఎవరు అంటే ఆడ కాకుండా మగ కాకుండా ఉండేవాళ్ళు అనేది ఏమంటారు వాళ్ళని నపుంసకులు వాళ్ళు కదా. అయితే ఈ నపుంసకులైనటువంటి వారిని రాజుగారి సంస్థానంలో ఉండడానికి అక్షువల్స్ దగ్గర అయితే 7 నపుంసకులు ఉంటారంట. అనేది 7 పేర్లు కూడా ఏంటో తెలుసా? చదవండి ఒకసారి. 11వ వచనం చదువుదాం. 7 పేర్లు. రాజైన అవిశ్వరోషి ఎదుట ఉపచారము చేయి మెహూమాను, బిజ్దా, హోర్బానా, బిక్తా, అబక్త, జేతరు, కర్కసు. ఎంతమంది? 7 నపుంసకులకు ఆజ్ఞాపించను. ఎంతమంది రాజుగారి దగ్గర? రాజుగారి సంస్థానంలో 7 నపుంసకులు ఉన్నారు. అలాగే నపుంసకులు ఏం చెప్పాలంటే వాళ్ళు చాలా నమ్మకమైన వారుగా ఉంటారట. వాళ్ళు కానీ ఒక బాధ్యతను అప్పగిస్తే, అందుకనే రాజుగారు అంటే వాళ్ళకు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని కల్పిస్తే మాత్రం వాళ్ళు ఈరోజు ఏం చేస్తారంటే చిన్న చూపు చూడటము. ఇక వాళ్ళకు కూడా ఏమైపోయిందంటే ఈ రోజున ఈ నపుంసకులైనటువంటి వారు వీళ్ళ మనం ఎట్లాగో సమాజంలో మంచి గుర్తింపు లేదు అనుకొని వీళ్ళు కూడా వ్యర్థమైనటువంటి ఆలోచనలకు జారిపోయి జీవితాలని అపహాస్పాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ అలా చేసుకోవాల్సిన అవసరం లేదు. అలా నపుంసకులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలంటే నపుంసకత్వం అనేటువంటిది కూడా అది కూడా ఒక అనుకోవచ్చు, తప్పే లేదు. హల్లెలూయా. ఇది చాలా సందర్భాల్లో వాళ్ళకి అర్థం కాక
అందుకని కొందరు ఏం చేస్తున్నారు తెలిసి అర్థం చేసుకున్నటువంటి వాళ్ళని గౌరవంగా ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళకి కొద్దిగా సహాయం చేసే అనుభవం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది అవమానభారంతో ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమన్నా విచ్చలవిడిగా జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు అయినటువంటి వాళ్ళు మాత్రము దేవుని యందు ఆశ్రయించబడుతున్నటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు వారు కూడా ఒక మాట, చాలా అద్భుతమైన మాట, మత్తయి సువార్త 9వ అధ్యాయము మనం 12వ వచనంలో మనం చదివితే ఒక అద్భుతమైన మాట ఉంటుంది. అక్కడ కూడా ఒక అద్భుతమైన మాట మనం చదువు. మత్తయి సువార్త మనం 12వ వచనాన్ని ఒకసారి చదువు ఒకసారి అందరూ చదువుతాం. 12 తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు కలరు. మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన వారు కలరు. నిమిత్తము తమ్ము తామే నపుంసకులుగా చేసుకున్న నపుంసకులను కలరు. ఈ మాటను అంగీకరింపగలవాడు అంగీకరించునుగాక అని వారితో చెప్పాను. అదేమి ఎన్ని రకాలుగా పుట్టారు? ఒకటి, తల్లి గర్భములో నుండి నపుంసకులుగా పుట్టిన వారు ఉన్నారు. రెండవది, మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఉన్నారు. అదేమి ఎందుకంటే హిజ్కియా కుమారుల్ని నపుంసకులుగా చేశాడు బబులోను రాజు. ఎందుకు చేశాడు అనంటే దేవుడు చేసినటువంటి మేలును తాను మరచి, చదివితే ఆ మాట ఇంకా చాలా స్పష్టంగా ఉంటుంది. యెషయా ఉంటుంది ఆ మాట. అంటే మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఎందుకు చేయబడ్డారు అనేటువంటిది మనం అక్కడ చూస్తే చాలా అద్భుతంగా, తాను దేవుడు స్వస్థపరిచిన తర్వాత, దేవుడు తనను బాగు చేసిన తర్వాత దేవుణ్ణి గణపరచలేక, చెప్పాలి దేవుడిని గణపరచాలి. ఈనాడు కూడా మనం ఏం చేస్తామంటే ఎందుకు అటు ఇటు కాని వారు, అంటే దీని అటు ఇటు కాని వారిని నపుంసకులు అనేది లేదు, అంతే కదా. ఇప్పుడు దీన్ని మనము అక్షరార్థం కాకుండా ఆధ్యాత్మికంగా కూడా దాన్ని అర్థం చేసుకున్నాం, ఆత్మీయాంతంగా కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే దీన్ని ఏమంటారు? అటు ఇటు కాని వారు అని అర్థం. అంటే అటు ఇటు కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏమన్నారంటే దీన్ని నపుంసకత్వము అన్నారు. ఇటు స్త్రీ కాకుండా ఇటు పురుషుడు కాకుండా ఉండే స్వభావాలు, ఇటు శరీరానుసారంగా కాకుండా ఇటు ఆత్మానుసారంగా కాకుండా ఉండే వ్యక్తిని, ఇటు ప్రభు బిడ్డగా కాకుండా ఇటు లోకస్తులుగా కాకుండా ఉండేటువంటి వారిని, ఇటు పరిశుద్ధతలు కాకుండా ఇటు పాపములు కాకుండా ఉండేటువంటి వారు, ఇటు వెచ్చగానైనా సరే ఇటు చల్లగానైనా కాకుండా ఉండేటువంటి వారిని అంటున్నాడు అన్నమాట. ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ఇన్ని రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారిగా ఉంటున్నటువంటి వారి జీవితంలో, అంటే అటు ఒకడు ఇటు ఒకడుగా అన్నమాట, రెండు పడవల మీద కాళ్ళని జీవితం ఎలాంటిదంటే అస్తవ్యస్తమైనటువంటిది అనమాట. హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పి మాట్లాడు, అస్తవ్యస్తమైనటువంటి జీవితం. అయితే ఇక్కడ ఎందుకు దేవుడు ఇంత గొప్ప కార్యం చేసిన తర్వాత దేవుడిని మహిమపరచలేకపోయినటువంటి హిజ్కియా తన ఇంటికి మెరోదక్పల్దానని ఒక రాజుగారి సైన్యాధిపతి ఉంటారు. ఒకసారి యెషయా గ్రంథము 39వ అధ్యాయంలో మనం మాట్లాడవచ్చు. చూడండి, ఆ కాలంలో బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదక్పల్దాను హిజ్కియా రోగి అయి బాగుపడే సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా, హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారి లోపలికి రప్పించి తన ఎంత ఏమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుచేయక
తన పదార్థముల కుట్టును, వెండి బంగారాన్ని, గంధవర్గాన్ని, పరిమళ తైలాన్ని, ఆయుష్యాలను, తన పదార్థంలో ఉన్న సమస్తమును వారికి చూపించాను. అయితే ఇక్కడ పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియాకు వచ్చి, ఆ మనుషులు ఏమనివి, నీ వద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగుగా, హిజ్కియా బబులోను దూరదేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పారు. నీ ఇంట వారు ఏమేమి చూసిన అడుగుగా, హిజ్కియా నా పదార్థములలో దేనిని మరులేక నా ఇంట ఉన్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నాను ఆయన. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లను, యెహోవా సెలవిచ్చు మాట వినుము, రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంట ఉన్న సమస్తము నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన అంతయును బబులోను పట్టణం ఎత్తుకొని పోదని సైన్యములకు యెహోవా సెలవిచ్చున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోవుదురు. ఏం చేస్తారంటే, అంటే ఎందుకు ఇంత పరిస్థితి జరిగింది? అసలు చావు బ్రతుకులు మన చెబితే కదా, దేవుడు బ్రతికించాడు. హల్లెలూయా. అయ్యా, నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు మరణమైపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని అంటే వడతడి తిరిగి కన్నీరు మునీరుగా ఏడ్చాడు. ఏడ్చినందుకు దేవుడు కనికరించి, చూడండి, మరణపు అంచుల్లో నుంచి నిజంగా 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి స్వస్థపరిచి బాగు చేస్తే, ఈ బాగైపోయిన తర్వాత తను ఎవరి గురించి చెప్పాలి? ఈ రోజున మనం కూడా చాలా జాగ్రత్తగా అవుతుంది. దేవుని కృపను బట్టి మనము ఆ బాగుపడుతున్నామన్నా, మనం ఆశ్రయించబడుతున్నామన్నా, ఆరోగ్యంగా ఉంటున్నామన్నా, నేటి వరకు మన కొంచెం కష్టం చేసుకోకపోతే ఒడిదుడుకు జీవితాలు ఉంటే ఉన్నాయి. కానీ అయితే మనకు దేవుని కృప వీటన్నిటిని అధిగమించడానికి సామర్థ్యం ఇచ్చేటువంటి వాడు కూడా మళ్ళీ ఆయనే. అన్నింటినీ అధిగమించడానికి కావాలి సామర్థ్యం. ఈ సామర్థ్యం కూడా మనం ప్రభుని ఇక్కడ అడగాల్సింది. అన్నీ కూడా హల్లెలూయా. సామర్థ్యం కూడా మనం అడగాలి. ప్రభువా, తట్టుకునే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే దాన్ని తట్టుకునే సామర్థ్యం కూడా నాకు ఇవ్వయ్యా అని చెప్పేసి అడిగినప్పుడు వాటిల్లో కూడా అది కూడా మనకు జయింపనిచ్చి ఉన్నతమైన స్థలంలో దేవుడు కూర్చోబెట్టడానికి మాత్రమే మనం ఏం చేస్తారు తెలుసా? అందుకని ఏదైతే ప్రతి విషయంలో దేవునిని మనం కనపరిచేటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ అద్భుతమైనటువంటి వేలు పొందిన తర్వాత చూడండి, తల్లి గర్భంలో నుంచి నపుంసకులుగా పుట్టినటువంటి వారు ఉన్నారు. చూడండి, నపుంసకులకి ఎంత గొప్ప ఆధిక్యత ఉండబోతుంది తెలుసా? నపుంసకులకి దేవుడు గొప్ప ఆధిక్యత ఇస్తున్నాడు. అయితే వాళ్ళు ఎప్పుడైతే దేవుని మీద డిపెండ్ అయినప్పుడే, ఇంకా చెప్పాలంటే దేవుని కోసం కూడా నపుంసకులు అయిపోవాలి. ఇక్కడ వంచన చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏంటా నా బ్రతికేంటి ఎలాగైపోయింది, ఏంటో నా స్థితి ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి నేను వంచన చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ నేను లోకము ఒకవేళ అంగీకరించకపోయినా, చూడండి, వీళ్ళు ఎక్కడున్నారు నపుంసకులు అంటే 7 నపుంసకులు ఎక్కడున్నారు? ఐశ్వర్య సంస్థానంలో చాలా ఉన్నతమైనటువంటి స్థలంలో వాళ్ళు ఉన్నారు. రాజుగారికి పరిచారకులుగా ఉంటున్నారట. వారికి చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే రాజుగారి కోసం ఎందుకు చెప్పినట్టు సౌందర్యవంతులు అందరూ కూడా వాళ్ళ వశంలో ఉంటూ ఉన్నారట. అంటే సంఘము కూడా సౌందర్యవంతమైన సంఘంగా రూపించబడి రాజు రాబోతున్నటువంటి యేసు విశ్వాసం సిద్ధపరుస్తున్నటువంటి సంఘము కూడా కాయగలిగిన శక్తి కూడా ఎవరో తెలుసా? ఎలాగైతే వాళ్ళ కాస్తూ ఉన్నాడో అలా కాసే సామర్థ్యం కూడా వాళ్ళకే ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలి తెలుసా? దేవుని కోసం అట. అందుకే క్రీస్తు యేసు సంబంధులట తమ శరీరము ఇచ్చలను ఏం చేస్తారంట? వాళ్ళు సిలువ వేసి ఉన్నారు అని అంటారు బైబిల్. గలతీ రాసిన పత్రిక మాట మనం చూసి చాలా ఉంటుంది. చదువు నా మాట ఒక్కసారి. గలతీ రాసిన పత్రిక, క్రీస్తు యేసు సంబంధులు తమ శరీరమును ఇచ్చలు ఏం చేస్తారంట? వాళ్ళు పూర్తిగా దాన్ని సిలువ వేసి, 5వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుతున్నాం ఒకసారి. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలను ఏం చేయాలంట? చంపాలి. హల్లెలూయా. శరీరము దాని ఇచ్చలను ఏం చేయాలంటే? సిలువ వేయాలి. మనం ఏం చేస్తాం తెలుసు? చాలా సందర్భాలు తినను మన కొరకే తినకుండా మన కొరకు తినకుండా నా ప్రాణమా తినుము త్రాగుము అలాగా నా ప్రాణమా యెహోవాను అనుసరించిన అంతకున్న సమస్తమా
ఆయనకి విరోధమైనటువంటి ఏదన్నా ఉంటే దాన్ని సిలువ వేయడానికి మనం ఇష్టపడాలి. అందుకని ఉపవాస ప్రార్థనలో నిజంగా అంటే నాకు ఉపవాస ప్రార్థనటువంటి సామర్థ్యము నేను ఎరుగకనే అంటే తెలియకనే నాకు ఆ సామర్థ్యం అర్థమైంది. మొట్టమొదటి అర్థం ఏం చేశాను తెలుసా, ఒకసారి 60 దినాలు ఒక్క పూట భోంచేస్తా ఉంటారు సందర్భం. అదేవిధంగా 21 రోజు అసలు ఏం తినకుండా ఉంటారు. ఈ 21 రోజు ఎప్పుడైతే ఉంటామో నిజంగా ఎక్కడ లేని సామర్థ్యం వచ్చింది. అయితే అప్పుడు మా మాస్టర్ గారు అన్నయ్య మీరు అలా ఉంటే ఇప్పుడు ఆనందించిన తర్వాత నీకు చాలా దగ్గర చాలా దగ్గర అంటే దాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుని ప్రభువు మనం దర్శిస్తూ మనం వెళ్ళిన తర్వాత ఏదో ఒక ఎంత సంభవించినట్టు నాకు అర్థమై ఇప్పుడు ఏంటంటే మనం అసలు ఏంటి ఎట్లా అయిపోతుంది అన్నట్లు లేదు. అంటే నా నుంచి నా బలమంతా తొలిగిపోయి దేవుడు దర్శించిన తర్వాత అలా అయిపోయిన తర్వాత చాలా ఇక ఎప్పుడైతే మనము విచారిస్తా దీనిలో పడుతుంది దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ప్రభువుని ఆనందిస్తా ప్రభు నీకోసం పనికొచ్చే వ్యక్తిగా మనం చేసావు మీకు స్తోత్రమే ఇంత బాగుండేది ఏదో నాకు జరిగిపోయింది మొత్తానికి అని ఫీల్ అయిపోయేటువంటి స్వభావం ఎప్పుడైతే ఉందో అపవాది అటాక్ చేస్తుంది. మనం ఎప్పుడు కూడా మనకి ఏది జరిగినా ప్రభువు నిమిత్తం మనకి ఏది అమ్మచించబడ్డా దానికి దేవుడికి మహిమ అని చెప్పేసి అందుకే సమస్తము సమకూడి మేలు వరకే జరుగుతాయి అంట. దేవుడు ప్రేమించేవారికి అన్నీ మన మేలు వరకే జరుగుతాయి. అయితే ఇక్కడ మనము అన్నీ అది మంచి జరగని కీడు జరగని, అది మనకు మేలు జరగని నష్టం జరగని. అయితే అందులో గట్టిగా దేవుని దగ్గర ఉన్నామంటే మాత్రము మేలు నుంచి ఏమో అధికమైన మేలు తీసుకొస్తారు, కీడు నుంచి ఏమన్నా ఇంకా రెట్టింపు ఘనతలో తీసుకొస్తారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. మేలులో ఉండి మేలులోకి రావడం అది పెద్ద ఇదేం కాదు, కానీ మనము ఒక 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 కీడులోకి వెళ్ళిపోయి మేలులోకి మనం వస్తున్నామంటే మాత్రం అక్కడ దేవుడు కృప బహుగా దేవుడి మీద ఆనుకున్నటువంటి వ్యక్తి మాత్రం బహుకృపణ ఇస్తారట ఆయన. హల్లెలూయా. అట్టి గొప్ప కృప పొందుకోవాలంటే మన ఆ సమయంలో అనేక మంది అనుకోవచ్చు ఏంటంటే కనుడుగా ఉండండి అనుకుంటారు. మనం ఏంటో ఈ శారీరక ఏకమే కదా అసలు ఏంటా మట్టి ఉంటే ఉన్న ఈ దేవునికి స్తోత్రం దేవునికి అంగీకారంగా మనం ఉంటే చాలు కదా అనేటువంటి అభిప్రాయంలో మనం వచ్చిన దేవునిగా నిండు హృదయంతో మనం ఆరాధించుకుంటా మన సిగ్గుపడడం అక్కర్లేనటువంటి మంచి పని వారిగా దేవుని చిత్తాన్ని చేసేటువంటి వారిగా మనం ఉండగలిగితే, దేవునికి నమ్మకస్తులుగా మనం ఉండగలిగితే తగిన సమయం ఇచ్చిస్తారు ఆయన సమయంలో. అందుకని ఆయన పరిశుద్ధమని చెప్పింది దీనంగా మనం ఉంటే చాలు. దేన్ని బట్టి మనం వచ్చి చేసుకోవద్దు, దేన్ని బట్టి మనం తొలగిపోవాల్సిన అవసరం లేదు, దేన్ని బట్టి మనం విచారించాల్సిన అవసరం లేదు. అలాగే విచారించే కొద్ది అలా కృంగిపోయే కొద్ది ఇంకా ఏమైతే తెలుసా, మనకు వచ్చేటువంటి బ్లెస్సింగ్ అనేటువంటి లేట్ అయిందట, మనకు వచ్చే విడుదల అనేటువంటి లేట్ అయిందట, మనకు వచ్చేటువంటి ఆశీర్వాదం లేట్ అయిందట. చూడండి ఇక్కడ మనకు వచ్చే విడుదల లేట్ అయింది, మనకు వచ్చే ఆశీర్వాదము లేట్ అయింది. దీనంతటి వెనుక కొంత లేట్ ప్రాసెస్ జరిగింది. అందుకని మనం ఏం చేస్తే ఏది వచ్చి నిండు హృదయంతో ప్రభు బట్టి స్తోత్రం అంటూ మన కర్తవ్యం మనం చేయాలి. కంపల్సరీ మన దేవుని ఎందుకు మనం ఉంటుంది, మన బాధ్యత, మనం కుటుంబ బాధ్యత ఉంది, మన సంఘ బాధ్యత ఉంటుంది కదా. మన ఆరోగ్య పరిస్థితులు కూడా మనం కొన్ని మనం చూసుకుంటే జాగ్రత్తగా దేవుళ్ళు మనం ఉంటా, దేవుడు విరోధమైనటువంటి ఆలోచన మనం పరిశీలన చేసుకుంటా, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటా, సంఘాన్ని కట్టుకుంటా, ఇవన్నీ చూసుకునేటువంటి ప్రక్రియలో మనం కంపల్సరీ మన వంతు మనం గురించి చేస్తాం. మనం వెళ్ళిపోతూనే ఉండాలి. మనం ఎక్కడ కూడా ఇక్కడ ఏం చేయాలి సార్, డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చిన్నది కదా, ఒక్కరే కదా, ఇద్దరే కదా, నలుగురే కదా, అనాల్సిన అవసరం ఏమి లేదు. అదే నువ్వు దేవుని ఎందుకు మొట్టమొదట నీవు నేను గొప్ప ఆనందంగా ఉన్నామంటే చాలు, దాని వెనక వచ్చేటువంటి ఆశీర్వాదము. అందుకని కొందరిని తల్లి గర్భంలో ఉండగానే నమ్మకస్తులుగా పెట్టినప్పుడు వాళ్ళైతే పాపము వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఉండలేక ఏం చేస్తారు తెలిసి కొంతమంది అసలు దూరం వెళ్ళిపోతున్నారు. ఎందుకు ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత నమ్మకస్తులో పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళు పుట్టిన మన పిల్లలాగా పడతారు. కానీ వాళ్ళ శాస్త్రాలన్నీ కూడా ఎట్లా ఉంటాయి, పుట్టిన దగ్గర నుండి అన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్లో ఉంటారు. వాళ్ళు చూస్తేనంట గౌన్ వేసుకోవాలి అనిపిస్తున్నట్ట, వాళ్ళు చూస్తేనంట చీర కట్టుకోవాలనిపిస్తున్నట్ట, వాళ్ళకి చూస్తేనంట ఇలా అనిపిస్తూ ఉన్నప్పుడు ఇంట్లో చూసి అమ్మ వాళ్ళు ఏదో అన్ని పిచ్చాన్ని చేస్తామని చెప్పేసి ఒక వయసు వచ్చినట్టు చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఎందుకు వాటి మీద మనసు పోయింది ఇక అందుకని చెప్పేసి ఇవన్నీ చేస్తామని చెప్పేసి అవి అన్ని ఇట్లా పని చేస్తామని చెప్పేసి ఇంకా వచ్చినప్పుడు వాడు ఏం చేస్తానంటే అక్కడి నుంచి మెల్లగా బయటకు వెళ్ళిపోయి ఈనాడు అనేక మంది అక్కడ వెళ్ళిపోయినటువంటి తల్లి గారు పుట్టినటువంటి మొట్టమొదటి నా పుస్తకం. ఆ తర్వాత
మనుషుల చేత నపుంసకులుగా చేయబడిన వాళ్ళు ఈ విధంగా నపుంసకులుగా చేయబడుతున్నారు. రెండోది ఏంటి తెలుసా? అధికమైన డ్రగ్స్ వారు, అధికమైనటువంటి కామ వాంఛలకు లోబడిపోయి మంచి యవ్వన ప్రాయంలోనే యవ్వన శక్తిని కోల్పోయిన పరిస్థితి ఉంది. అలా శక్తిని కోల్పోయిన తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారు? వంచనకు గురైపోతారు. వంచనకు గురైపోయి సంసారానికి నేను పనికిరానేమో అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. చూడండి, కొంతమంది భార్య చేత విమర్శించబడి ఏదో చేతగానుడిగా ఉండవేంటని చెప్పేసి అందరికీ ఒక మాట్లాడు. కానీ అలాంటి పరిస్థితులు కూడా వాళ్ళని బలపరిచినటువంటి ఏ పరిస్థితులు బట్టి ఈ విధంగా అయ్యారో, ఏ పరిస్థితులు బట్టి ఈ విధంగా వచ్చి చేసుకుంటున్నారా? కొంతమందికి తెలియకుండా అంత ఆరోగ్యవంతమైన ఉంది, రాత్రి దాన్ని వారంటీ అంటారు. కానీ వాటికి ఏంటి తెలిసి ఏదో ఒక రకమైన భయం మీకు ఏదో ఉంటుంది లోపల ఉన్నప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసా? అన్ని బాగానే ఉంటాయి, కానీ వాడు సమర్థవంతంగా పనిచేయలేదు. ఇలాంటి అప్పుడు కూడా వాడు వచ్చి దొరికిపోతాడు. నేను ఏదో అయిపోయినట్టుకుంది, నాకేదో జరిగింది అనుకుంది అనేటువంటి ఆలోచన కూడా మానవుడికి ఉండదా? ఇలాగ కూడా మళ్ళీ చూస్తే డాక్టర్ టెస్ట్ చేసుకుని అంటాడు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, అన్ని ఆరోగ్యవంతంగానే ఉన్నాడు. ఏమైంది? ఏమన్నది తెలియదండి అని చెప్పేసి అంటూ ఉంటారు. నిజంగా ఇలాంటి చాలా రకాలైనటువంటి అయితే ఇలాంటి వారు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కృపతో, ధైర్యంతో, గొప్ప అద్భుతమైన ఆత్మీయ బిడ్డలు నింపుతున్నాడు. వాళ్ళ సమర్థవంతమైన వ్యక్తులు వాళ్ళు రుజువు కాబోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ దేవుని కోసం నపుంసకులైనటువంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళు తమ ఇచ్చలన్నింటినీ చంపుకొని వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? రోషంగా ప్రభు కోసం నిలబడేటువంటి వాళ్ళు. హల్లెలూయా. అలాంటి వాళ్ళలో యేసు గారు లాంటి వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళలో దేవుని గారు కావచ్చు. కొందరు సమర్థవంతంగా వాళ్ళు అద్భుతంగా సిలివేసి దేవుని కోసం నపుంసకులుగా ఉండాలి, మా శరీరం అర్థం చేయకూడదు, మేము దేవుని రాజ్యాన్ని స్థాపించాలి, ఎవరు చూసినా మా సొంత సహోదరి, ఎవరు చూసినా మా సొంత సహోదరుడు, మా సొంత అన్నట్టుగా కనిపించాలి, కానీ వాళ్ళ మీద యాగేషం వాళ్ళకి రాకూడదు, అదర్ ఆలోచన రాకూడదు. ఇలాంటి దృక్పథంలోనికి ముందుగానే యవ్వన ప్రాయంలోనే వాటిని అన్నిటిని చంపేసుకొని ఎప్పుడైతే వాళ్ళు దేవుని చిత్తాన్ని చేయడానికి నిలబడతారో అలాంటి వారి దేవుడు నమ్మాడు అంటే వాళ్ళకి అప్పగించే పరిచయం చాలా గొప్పది. హల్లెలూయా. అది చాలా అద్భుతమైంది. అది అంటే ఈనాడు అనేకమైన జీవితంతో పరిచయం చేస్తున్నటువంటి వాళ్ళు వేరు, కానీ అది అద్భుతమైనటువంటి అది నిత్యత్వానికి మహిమ రాజ్యాన్ని నడిపించేటువంటి పరిచయం జరిగింది. కంపల్సరీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్క వ్యక్తిని మహిమ రాజ్యాన్ని నడిపించేటువంటి అనుభవం ఉంటుంది అలాంటి వారు. కాబట్టి అట్టి వారిగా మనం చేయడానికి మనం ఏం చేస్తామంటే ఆ సమయం అంతా ఇంకా చాలా సమయంలో మనం ఆ స్టేజ్కి వెళ్తే అప్పుడే రావాలట్లే కదా. మనం అంత నిబద్ధతతో మనము బ్రతకాలంటే దేవుని కోసం ఎన్నో ఉంటాయి, మనకి కుటుంబ సమస్య ఎన్నో ఉంటుంది, ఎన్నో ఉంటుంది. కనుక మనము ఇప్పుడైనా ఈ సుఖాన్ని అప్పుడే చంపేసుకోవాలా, ఈ మంచి సౌఖ్యమైన జీవితాన్ని అప్పుడే పోగొట్టుకోవాలనుకో ఏం చేస్తామంటే మనము డిలే చేస్తూ ఉంటాం, లేట్ చేస్తూ ఉంటాం. లేట్ చేసే ముందు ఆయన దగ్గర ప్రతిఫలం మాత్రమే దానికి ఇస్తారు అంతే. అందుకే చూడండి అన్ని చంపుకొని వాళ్ళు ఎప్పుడైతే అందుకనే ఇప్పుడు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కూడా కదా వివాహం చేసుకున్న తర్వాత ఏమైపోయాడు? పూర్తిగా ఎవరి తీసేసి పూర్తిగా దేశ పరిపాలన మనకు రక్షిస్తారు. అందువల్లనే అంతగా దేశాన్ని పరిపాలించడానికి ఒక టీ స్టాల్ అన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి కాబట్టి కారణం అది. ఇవన్నీ నియంత్రించుకొని ఒక పట్టుదలతో ముందుకు సాగి మనం ఈరోజు దేవుని రాజ్యంలో అట్టి తీర్మానం మనం చేసుకోగలిగితే వెళ్ళి అట్టి తీర్మానం మనం తీసుకోగలిగితే నిజంగా అందుకని దేవుని వరకు ఇది అంటాడు కదా, అదే మాట మతీశ్వర అదే అన్నాడు. చదువు మాట ఒకసారి సంప్రదించమని అంగీకరించగలిగిన వారు ఈ మాటను అంగీకరించిన ఆకాంక్ష. కానీ చాలా మంది అంగీకరించలేదు. అయ్యో నువ్వు చెప్పిన మాట మరి ఉండలేదు, నేను పెళ్లి చేసుకొని మేము చాలా హ్యాపీగా గడపాల్సి ఉంటే పెళ్లి చేసుకుంటే అంటలా చేసుకున్న తర్వాత అయినా సరే ఒక టైం అయిపోయిన తర్వాత అయినా సరే సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకొని ముందుకు సాగాల్సిన ఆవశ్యకత మనకి ఎప్పుడైతే మనం కొనసాగిస్తాం. అందుకన్నాడు ఆత్మానుసారమైన జీవితం ఏమన్నా నిత్య జీవము సమాధానం అంటాడు, కానీ శరీరానుసారమైన జీవితం అయితే ఏమన్నాడు మరణం అంటాడు. మరి ఇప్పుడు ఆత్మానుసారమైన జీవితం అంటే అన్ని రకాల ఫెయిల్యూర్స్, శరీరానుసారమైన జీవితంలో జీవిస్తున్నటువంటి వ్యక్తికి అన్ని రకాల ఫెయిల్యూర్స్ వస్తాయి తెలియకుండా. చూడండి ఇది నిజం, సత్యం. కానీ ఎప్పుడైతే ఇట్లా నియంత్రించుకోవాలి దేవునిలో పట్టుదల ఎక్కడైతే మనం ఉంటామో ఒక మనలో పురివిప్పి మన యొక్క జ్ఞానం పురివిప్పి తెలుసండి, మనలో ఒక ఆత్మీయ పరిపక్వతను మనం గమనించగలుగుతాం.
ఈ పరిపక్వతను మనం సాధించగలిగామంటే, ఈ పరిపక్వత వచ్చామంటే, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటున్నామంటే అతి త్వరలో ఇంప్లిమెంట్ కాబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మొట్టమొదటి ఆత్మలో జరగాల్సిన ప్రక్రియ. అది ఎవరో ఎక్కడో ఏదో గొప్ప ఆశీర్వాదం కనిపించినప్పుడు వచ్చేది కాదు. ఇది మొట్టమొదట చూడండి, ఎండిపోయిన మొక్క వేసారు. అందుకే అంటాడు అన్నమాట. 55వ యెషయాలో మంచి మాట అంటాడు చూడండి. 56 ఒక మంచి మాట ఏమంటాడంటే, ఇక్కడ నిశ్చయముగా యెహోవా తన జనుల నుండి నన్ను వెలివేయని అనుకోవద్దు, షండు నేను ఎండిన చెట్టని అనుకోవద్దు అంటాడు. షండు అన్నా కూడా నపుంసకాలు ఓకే. హల్లెలూయా. ఎండిన చెట్టు అనుకోవద్దు అంటే, ఎండిన చెట్టు నీటి వాసన చేత అది ఎలాగైతే చిగురించి మరలా అద్భుతమైనటువంటి రిజల్ట్ చూపించిందో అదే అంటాడు అన్నమాట. ఇక్కడ 14వ అధ్యాయం యోబు గ్రంథంలో ఈ మాట చాలా స్పష్టంగా ఉన్నారు. 14వ అధ్యాయం యోబు గ్రంథంలో కూడా మాటని మనం చదవచ్చు. అంటే మనం ఈ సామర్థ్యంలోనికి మనం రావాలి అనేటువంటిది దేవుని అభిప్రాయం. చూడండి, వృక్షము నరకబడిన 14:7 నరకబడిన అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకం కలదు. దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయినను, నీటి వాసన మాత్రం చేత అది చిగుర్చును, లేత మొక్క వలె అది కొమ్మలు వేయును. హల్లెలూయా. చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామర్థ్యం వల్ల? నీటి వాసన ఏంటి? దేవుని ఎడల వాక్యం పట్ల విశ్వాసము, ఆత్మ పరిపక్వతలో రావాలన్నటువంటి ఆకాంక్ష. ఎందువలన మనం ఇంత అట్టప్రాపమైనటువంటి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే వాక్య పిలుగులో మనం దిద్దుకొనిగా మనం స్థిరపరచబడగలిగామంటే, మన నెగిటివ్ థాట్స్ అని పక్కన పెట్టేసేసి మన ఫెయిల్యూర్స్ మనం వచ్చినటువంటి ఆ లోపాలన్నీ మనం ఒకసారి గుర్తించి, ఇక్కడ మన అవిధేయత ఏంటా, ఎక్కడ మనము ఎక్కడ యాక్టివ్గా మనం ఉండలేకపోతున్నామా, ఎక్కడ మనం ఎందుకు ఇలాగూ నిస్పృహలోకి వెళ్ళిపోతా ఉన్నాం, ఎందుకు నిరసనలోకి వెళ్ళిపోతున్నాం, ఎందుకు దిగుల్లోకి వెళ్ళిపోతున్నాం కాదు. అంత దీనస్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి కూడా నేను పూరిపాల్పగలిగిన శక్తి దేవునికి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని చేసే కార్యం. అందుకే ఇక్కడ అంటున్నాడు, దేవుని నిమిత్తము నపుంసకులుగా చేయబడిన నపుంసకులు కలరు, ఇటు మాట అంగీకరించగలిగిన వాడు అంగీకరించుగాక. ఇది ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసు. అది ఈనాడు ఆ రాజుల దగ్గర ఈ నపుంసకులు ఉంటాయి కాదు, మనం రాజైనటువంటి దేవుని యొక్క పనిలో నమ్మకస్తులుగా ఉండగలిగినట్లయితే దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆధిక్యత అద్భుతమైన ఆధిక్యత అన్నమాట. సంఘ బాధ్యత మన ప్రభావం అప్పగించబోతున్నారు అన్నమాట. చాలా ఉన్నతమైన స్థితిని అప్పగించబోతున్నారు. ఎందుకు తెలుసా? మనలో కొన్ని రకాలైనటువంటి లోపభూయిష్టమైనటువంటి ఆలోచన మన దగ్గర ఉంటాయి అని చెప్పేసి దేవుడికి అర్థమైనప్పుడు కూడా, లేకపోతే కొంతమందికి అర్థమైనప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు అక్కడికి వెళ్తే మాకు అంత ఆత్మీయత లేదేమో, ఇక్కడికి వెళ్తే ఆత్మీయత లేదేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు దేవుడు పెట్టారు, దేవుడు పిలిచినటువంటి ఏ వ్యక్తిని సరే అంటే ఆత్మీయతలోకి కంపల్సరీ ప్రభు తీసుకుని వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కరిని సిగ్గురింప చేయడానికి ఆ సమయం ఏం చేస్తుంది సార్? ఒకవేళ చీకిపోయిన మొద్దు వలె, ఒకవేళ ఎండిపోయిన మొద్దు వలె, ఒక పూర్తిగా అసలు పాడిపోయిన స్థితి వలె ఉన్నప్పటికీ కూడా తన ఆత్మీయ లోపాన్ని తాను గ్రహించుకోగలిగినట్లయితే, హల్లెలూయా, గ్రహించుకొని కానీ మరలా దేవుని యొక్క శరీరాన్ని గురించి, దేవుని వాక్యం ధ్యానించడం, దేవుని చిత్తం ఏది కానీ నెగటివ్ అన్ని మన పక్కన పెట్టి దేని వలన, ఏ ఆశ వలన, ఏ దురాశ వలన, ఏ స్వంత చింతల వలన, ఏ బలహీనతల వలన ఇలాగ నేను అయిపోవడానికి కారణం ఏంటా, ఏ నిర్లక్ష్యం వలన, ఏ అవిధేయతలని ఇలాగ అయిపోయానా అని ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసుకుంటే, స్త్రీలైన ఒక ఝాన్సీరాలు అయిపోతారు, హల్లెలూయా, ఒక స్త్రీలైన ఒక ఎస్తేరాలు అయిపోతారు, పురుషులైనా సరే ఒక మొర్దెకై లాంటి ఒక యోధులు అయిపోతారు కదా. అదేవిధంగా ఒక బలహీనమైనటువంటి వ్యక్తులకు కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అందుకే లోకంలో బలహీనమైనటువంటి వారిని దేవుడు ఎన్నుకుంది. ఎవరిని? గనులైన వారిని, గొప్ప వారిని, బలవంతుల్ని, సూర్యుల్ని, శౌర్యం కలిగిన వారిని, గొప్ప జ్ఞానం కలిగిన వారిని దేవుడు ఎన్నుకోవాలి ఈ లోకంలో చూస్తే. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన సామర్థ్యము ఇలాంటి వాళ్ళ ద్వారా కూడా రుజువు చేయాలన్న దేవుని అభిప్రాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఏదైనా సరే మంచి ఉద్యోగాలు ఇవ్వాలంటే వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ చూస్తారు, వాళ్ళకు ఉన్నటువంటి ఆధిక్యత చూస్తారు. కానీ దేవుడు ఏం చేస్తారు తెలుసా? వాడు ఎంత ఇప్పుడు ఉన్నాడో చూస్తారు. అందుకని అక్కడికి వచ్చి ఆయన వాడిని బాధపరుస్తారు దేవుడు. ఇది ఆయన సామర్థ్యం, హల్లెలూయా. వాడు ఆత్మీయ లోపం వాడికి తెలియజేయటమే దేవుడి యొక్క ఆలోచన. వాడు ఆత్మీయ లోపం వాడు తెలుసుకోగలిగాడు అని అంటే మాత్రము
కంపల్సరీ వాడు మరలా ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతాడో, దేవుని వాక్యం వైపు తిరుగుతాడో, ఆ వ్యక్తి ఎంత ఫెయిల్యూర్ అయిపోయినటువంటి వ్యక్తి అయినా ఉన్నత స్థలాల్లో దేవుడు మళ్ళీ ఆ బిడ్డ నిలబెట్టగలుగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది సత్యం అన్నమాట. మనం ఇది అనేక సార్లు మనం ఇది గ్రహించలేక మనం ఏం చేస్తాం, ఇంకా దిగులు పడిపోతాం, ఇంకా విచారిస్తాం, ఇంకా బాధపడిపోతూనే ఉంటాం. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నాలో ఏం కోరుకుంటున్నా? ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తి మనం ఇంకా రాలేకపోయానేమో. మనలో ఇప్పుడు తెలుసా, మనకు సంతోషం వస్తే, అందుకని అంటాడు సామెతలో మంచి మాటలు మనం చదవచ్చు. చదువు మాట ఒకసారి సామెతలో 1వ అధ్యాయం. సామెతలో 1వ అధ్యాయం. ఇది నాకు అర్థమవుతూ ఉన్న తర్వాత నాకు అనిపిస్తుంది, నిజమే కదా, దేవుని తప్పు ఎక్కడ కనపడదు, మంది తప్ప ఎక్కడ చూసినా మంది తప్ప. సామెతలో 1వ అధ్యాయం చూడండి, 32వ వచనం ఒకసారి. ఇంకా పైన చదివితే బాగుంటుంది. 28వ చదువు. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టలేదు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుండా, నేను శ్రద్ధ వెతికెదరు కానీ ఉన్నాను, నేను వారికి కనబడుతున్నాను. తర్వాత జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వారికి ఇష్టం లేకపోయాను, నా ఆలోచన వినమలకపోయి, నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు ఎక్కసమగు వరకు, ఇక చూడండి మాట, తమకు ఎక్కసమయ్యే వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అవుతూ ఉన్నారు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి ఏమవుతున్నారంట, నిర్మలమవుతున్నారు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండును. హల్లెలూయా. ఈ నెమ్మది స్థితి నీకు వచ్చినట్టే దేవుని కృపని ఆవరించిన. హల్లెలూయా. మొట్టమొదట నెమ్మది కలిగినటువంటి స్థితి రావాలి మానవుడికి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ నెమ్మదిగా ఉండగలిగామంటే ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడం చాలా తేలిక ఉంటుంది. నెమ్మదిగా లేకపోయామంటే చిన్న పిల్లకాలం దాటలేకపోతాం. హల్లెలూయా. నెమ్మదిగా లేకపోతే చిన్న పిల్లకాలం దాటలేదు, చాలా తంటాలు పడతారు. అందుకని ఏంటంటే మనం బహు జాగ్రత్త ఆలోచన చేస్తే ఎందుకు నపుంసకులుగా తాము చేసుకుంటున్నారు అంటే కంపల్సరీ దేవుడు మన పట్ల కలిగినటువంటి గొప్ప ఉద్దేశం. అంటే మనం ఎక్కువ చేస్తాం, మనం ఇష్టాల కోసం మనం బ్రతికేస్తాం. అయితే దేవుడు మహిపరచలేకపోయి మనం తెలుసుకున్న దానిలో సిగ్గుపడి పశ్చాత్తాపడి ఇక్కడైనా సరే, ప్రభా ఇక మీకు నీ చేసే జీవితంలో ఇదే నీ చేతిలో పెడుతున్నాను ప్రభా, నన్ను నీ కోసం ఉపయోగపడే వ్యక్తిగా నన్ను మమ్మల్ని చేయవా, నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నింపువా, నీ పరిచయం మమ్మల్ని వాడుకోవా. నేను ఎప్పుడు కూడా ఇక మేము చచ్చిపోయినట్లుగా మమ్మల్ని బ్రతికించయ్యా. మేము ఎండిపోయి కూడా అనుకోని వద్దయ్యా, మేము ఆరిపోయింది ఇక మా జీవితం, ఇక మాకు ఏ శక్తి సామర్థ్యం అనుకోని వద్దయ్యా మమ్మల్ని. చూడండి, కొన్ని సందర్భాల్లో చాలా పెద్ద నేను ఎప్పుడు ఒక విషయం చెప్తా ఉంటాను, చాలా పెద్ద ముద్దురాలు అయిపోయినటువంటి ఆమె 40 మంది రక్షణ నడిపించగలిగినది ఎంత గొప్ప సామర్థ్యం అనుకోవాలి, ఆమెలో ఎంత స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉందనుకోవాలి, పవర్ ఉందనుకోవాలి, లోపల ఎంత సేవ ఉందనుకోవాలి. ఆమెలో పైన ఎండిపోయినట్టుగా వాప పక్షం అని చెప్తారు, మళ్ళీ బతుకుతారు. హల్లెలూయా. వాప పక్షం కదా, దానికి కరెక్ట్గా దేవుని యొక్క ఆత్మ టచ్ అయిందంటే, దేవుని వెలుగు టచ్ అయ్యి దేవుని పరిశుద్ధాత్మ కార్యమాలయానికి జరగడం ప్రారంభించిందంటే, వాళ్ళ ఆత్మ పురిపింది అంటే వాళ్ళంత శక్తివంతులు. హల్లెలూయా. అందుకని ఇక్కడ నపుంసకులైనటువంటి వారిని దేవుడు ప్రత్యేకమైనటువంటి వారిగా దేవుడు రుజువు చేయడానికి ఇష్టపడుతున్నాడు అన్నమాట. అందుకని దేవుడి కోసం వీళ్ళన్నీ చంపుకున్న వాళ్ళు బ్రతం చెప్పాలంటే, ఇది భార్య లేని వారు భార్య లేనట్టుగా ఉండండి, భార్య కలిగిన వారు కూడా లేనట్టుగా ఉండండి అని అంటాడు. ఎవరు పోగారు అంటాడు. అంటే ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చేసిన తర్వాత కంపల్సరీ అలా ఉంటూ ఎవరికి వాళ్ళు మళ్ళా భార్య దేవుని పనిలో ఉంటాయి, ఇటు భర్త దేవుని పనిలో ఉండాలి. వీళ్ళు ఇప్పుడు ఇంకొక ప్రత్యేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ పొందుతున్నాం. ఇక్కడ కూడా ఈ దేవుని పని అన్నట్టుగా మనం ఎవరికి మన ఇంట్లో పిల్లలకు సేవ చేస్తున్నప్పుడు దేవుని పని అన్నట్టుగా వాళ్ళకి సేవ చేసుకుంటా ఉంటూ, అదే సమయం మళ్ళీ దేవుని పని చేయడానికి మనం ఏం చేయాలి, కంపల్సరీ మీ సొంత కార్యం మాత్రమే కాక అన్నట్టు చూడండి. కనుక దేవుని కార్యముల్లో కూడా మీరు పొందుతూ ఉండండి అంటారు. అంటే మనం ఏం చేయాలి, మన గురించి మనం ఆలోచన చేసుకుంటున్నాం. దేవుని కార్యం మనం ఈరోజు ఏమన్నా చేసామా, ఒక వ్యక్తి కన్నా నేను స్వార్థ నేను చెప్పానా లేదా, నేను ఒక వ్యక్తి నన్ను కొంచెం ఏదైనా వాళ్ళు ఆదరించానా లేదా, ఇలాగ మనం ఒకరినొకరు మనం కొంచెం అందుకని విరామం లేకుండా మనం పరిచయం ఇవ్వాలని కోరుకోవాలి. ప్రతిరోజు ఎక్కడికక్కడ మనం పనిలో ఉండాలి. ప్రతిరోజు ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు, ఉంటే దైవ సన్నిధులు
బైబిల్ పఠనంలో, ప్రార్థనలో లేదు అంటే కంపల్సరీ ఎవరికైనా ఒకరికైనా స్వార్థ చెప్పాలి, ఎవరికైనా విజిట్ చేయాలి. ఇలా వీలైతే రెస్ట్ తీసుకోండి, కొంచెం రెస్ట్ తీసుకోండి, బైబిల్ చదువుకొనిపిస్తుంది, చదువు, ప్రార్థన చేసుకోనిపిస్తుంది, బాగా ప్రార్థన చేసుకో, మీరు తల్లి తీర ప్రార్థన చేసుకో, మంచిది. నీ ఆత్మీయులో కొంత తొలగిపోయి నీ చేతి వచ్చిందాక ప్రార్థన చేసుకో, దేవుడితో కనెక్ట్ అయిపోయావు, నీ చేతి వచ్చిందాక ప్రార్థన చేసుకో, తప్పలేదు. అలా ప్రార్థన చేసుకొని ఎక్కడైతే మనము ఇంటి స్థితిలో అక్కడికి దేవుని జీవం, దేవుని యొక్క ఓట దిగేది అనుకుంటాము. అందుకని అంటారు కదా, ఓట యొక్క ఫలించే కొమ్మకి ఎవరన్నారు? నిజంగా యోసేపు ఎందుకని అలా మాట్లాడారు అంటే, యోసేపు నిజంగా చెప్పాలి అంటే అంత అక్కడైపోయినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తి అయినను ఓట యొద్దే ఉన్నాడు, దేవుని దగ్గరే ఉన్నాడు, దేవుని యొక్క చిత్తంలోనే ఉన్నాడు. అనుకోవచ్చు, నాకు ఇన్ని దర్శనాలు వచ్చింది కదా, నాకు ఇన్ని ప్రత్యక్షతలు ఉన్నాయి కదా, నాకు ఇన్ని సూర్యచంద్రులు వచ్చి నాకు నమస్కారం చేశారని చెప్పి దేవుడు దర్శనమిచ్చాడు. మరి అదేంటి 11 గంటలు చూసి నాకు నమస్కారం చేసి దేవుడు దర్శనమిచ్చాడు. అసలు ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇదేంటి, నాకు మళ్ళా ఈ దుస్థితి ఏంటి? నమస్కారం చేయకుండా అందరు కాళ్ళు నాన్నకి ఎత్తారు, అందరు నన్ను తనకాయ చెప్పబడ్డారు, అమ్మ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యలు క్రియేట్ అయిపోతున్నాయి, ఏంటన్నా బ్రతుకు అని చెప్పేసి అక్కడ పిల్లపడానికి ఇష్టపడలేదు. కానీ ఆయనను దేవుడు ఆయన తోడై ఉంటున్నాడట. దేవుడు కారణం ఏంటి తెలుసా? ఆయన ఎక్కడ వంచన చేసుకోవాలి మన జీవితాన్ని. కానీ అన్నిటి వెనక దేవుడు కోరుకుంటే నాకు చాలు అనుకున్నాడు. పాపని దొరక పారిపోయాడు, వంచన చేసుకోవట్లేదు, సమర్థవంతంగా దాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడుతున్నాడు. ఏది అయినా సరే ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాడు, పోరాడుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఏమవుతున్నాడు, అంతా దేవుడు దగ్గర చెప్పుకుంటున్నాడు. దేవుని చిత్తం కోసం, దేవుని సమయం కోసం కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు లేపాడు, ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు ఉన్నత స్థలంలో. హల్లెలూయా. పాపానికి దాసులు కాలేదు, వంచనకు ఎక్కడ కూడా తాను కృంగిపోలేదు, అన్నదమ్ములు వంచినా కృంగిపోలేదు, పాపము తన దగ్గరికి వచ్చిన దానికి ఎక్కడ పాల్పడలేదు, అదే నేను శరసాల్లో చేసినా సరే దిగులు పడలేదు. ఎన్ని వచ్చేసినప్పటికీ కూడా ఇవన్నింటిలో కూడా దేవుని కృప తనకు తోడై ఉంది కనుక ఆ శరసాల నుంచి కూడా దేవుడు అద్భుతమైనటువంటి, అందుకని 3 వారిపోయినట్టుగా ఉన్న అసలు మన జీవితాన్ని కదా. అందుకనే కదా, 3 వారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, 3 వారిన జీవితాలను చిగురింప చేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా. ఆయన చాట్ నివసించేటువంటి వారి అది అక్కడ ఏదో మహోన్నతుని చాట్ నివసించేవారి సర్వశక్తిని విశ్రమించేవాడు అని అదంతా కెత్తి చదువుతున్నప్పుడు కదా, శక్తులైన అనేది లేదు, అనారోగ్యాలైన అనేది లేదు, ఎలాంటి సమస్యని ఆయనకి నేను ప్రియుడైన నేను గనునవుతాను. దేవుని దృష్టిని ఆయన ప్రియంగా ఉన్నట్టు మనం గనుగా దేవుడే చేస్తాను. అదే నేను నన్ను అట్లా ప్రేమించాడు కనుక నేను అతను ప్రేమిస్తాను అంటాడు. కింద భాగం మనం చూస్తే 91 ఎంత గొప్ప మాట ప్రార్థిస్తున్నాను. అతను నన్ను ప్రేమించున్నాడు కనుక అతను తప్పించదు, అతను నా నామం ఎదిగిన వాడు కనుక నేను అతను జ్ఞాపరించదు, అతను నాకు మొరపెట్టి నేను అతను ఉత్తరించదు, శ్రమము నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. ఎంత గొప్ప అంటే, ఎలాంటి దీనస్థితిలో, ఎలాంటి బలహీన స్థితిలో, ఎలాంటి ఎండిపోయిన స్థితిలో కూడా, ఎలాంటి అవమానకరమైన స్థితిలో కూడా దేవుని వదిలిపెట్టకుండా
అటు ఇటు కనటువంటి వాళ్ళని చెప్పి మన అందరు నిందిస్తున్నా సరే దేవుడిని గట్టిగా పట్టుకొని దేవుని వెలుగులు వాక్యపు వెలుగులు మన ఆత్మీయులు సరి చేసుకుంటే దేవుడు కోరుకున్న వ్యక్తిత్వం మనం వచ్చి కానీ ఆయన మనం నిండు వ్యక్తి ఆరాధిస్తాం నిరీక్షతో మనం బ్రతికామా తప్పకుండా దేవుడు మళ్ళా మనం ఏం చేస్తాడు సార్ ఒక రోజున ఎక్కడైతే నిందించబడ్డాం అక్కడే మన దేవుడు కంపల్సరీ వెతుతాడు కదా. నపుంసకులుగా చేయడం కూడా నపుంసకులు కూడా అందుకని దేవాలయంలోకి వెళ్ళడానికి కూడా అర్హత లేనటువంటి మరి రాణి కందాకి రాణి కింద పనిచేస్తున్న నపుంసకైనటువంటి సైన్యాధిపతి కూడా వెళ్ళిన దృష్టి యొక్క ఆరాధించడానికి లేక వాళ్ళు బయట నెట్టేశారు. కానీ అతనికి దేవుడు సవాతం ఇస్తే రక్షించబడిన తర్వాత గొప్ప సంతోషాన్ని పొందుకొని బాప్తిసం పొందుకొని ప్రభు సాక్షి నిలబడి అయ్యా నీ కృప నాకు సార్ ఆయన దర్శనం అక్కడగా దృశ్యంలో దర్శనం పొందింది కానీ ప్రత్యక్ష అనేటువంటి మధ్యలో త్రావలో దేవుడు తనకు అనుగ్రహించాడు. దేవుడికి ఇస్తారు. అందువల్ల తాను ఎంత ధైర్యంగా అంటే అందరూ ఒకవేళ ఈ లోక సమయం యాజకులు ధృవీకరించిన నన్ను నా దేవుడు ధృవీకరించిన సంతోషాన్ని పొందుకొని ఆత్మరక్షణ పొందుకొని గొప్ప ఆనందంతో దేవుని అప్పగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుడికి ఇస్తారు కదా. ఎంత గొప్ప ఆనందం తెలుసా ఆ ప్రత్యక్షత పొందుకున్నటువంటి వ్యక్తికి మాత్రమే నిజంగా ఆనందాన్ని అనుభవించగలుగుతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఎన్ని అవమానాలు ఉన్నా సరే ఆ ఆనందాన్ని మాత్రం ఎవ్వరూ వాళ్ళ నుంచి తీసివేయలేదు. దేవుడికి స్తోత్రం కదా. అది మనం నిశ్చయంగా పొందుకోగలిగితే చాలు దేవుణ్ణి అనుభవించేటువంటి వారికి అది సాధ్యమవుతుంది అన్నమాట. అందుకని ఎక్కడ మనం ఎక్కడ మంచిగా వేసుకోవద్దు, ఎక్కడ మనం కుంగిపోవద్దు, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే అన్నిటికీ మనకు చాలే దేవుడు ఏది ఆయనకు తెలియకుండా ఏది మనకు అనుమతించబడతారు అన్నీ కూడా. అందుకని ఒక్కొక్కరు చక్కని పాటలు కూడా ఏమో పాటలు తెలుసా ఎన్ని తలచినా ఏది అడిగినా ఇక్కడ మనం ఏమనుకుంటా తెలుసా ఇక అట్లాగే ఏది తెలిసినా ఏది అడిగినా జరిగినా ఆయన చేత ఇది మనం ఎందుకు అనుకున్నట్టు ఉంది నాకు ఈ పాట. కానీ కానీ దాని వెనక చాలా గొప్ప కూడా అర్థం. ఆయన కంపల్సరీ ఆయన ఏది చేయాలనుకున్నాడు దానికి మనం ఊపే చూపాలని మాకు ఆయన కోరుకుంటాడు. కానీ మన ఇష్టానుసారైనటువంటి వారిలో మనం నడవాలని కోరుకోడాయి, మన ఇష్టానుసారైన ఆలోచనలో మనం ఉండాలని కోరుకోడాయి. కంపల్సరీ ఆయన ఇష్టానికి మనం ఊపే చూపాలని మాత్రం కోరుకుంటూ ఉంటాడు. అలా చూపేమని నిశ్చేత ప్రభు వచ్చినట్టు నీవు ఎత్తి అట్టడుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా ప్రభు పైకి నన్ను నేను పైకి తీసుకురాగలను అట్టి కృప ప్రభు మాకు అనుగ్రహించినట్లుగా ప్రభు సన్నిధిలో. ఎందుకంటే యుగ ఆయనతో ఉండాలనేటువంటిది ఆయన ఆలోచన. ఇక్కడ వరకు కాదు మనకి ఈ జీవితం, అక్కడ ఉండాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఇది మనం ఏమాత్రం యోగ్యమైన పెంచుకోలేక దీని నుంచి మనం అధిగమిస్తూ అంతకంతకు మనం పైకి మన ప్రభు దగ్గరికి నడిచిపోయినప్పుడు అందుకే 60 సంవత్సరాలు నడిచినప్పుడు హానోకట దేవుడితో నడిచాడు కనుక ఆయన దేవుడు తను తీసుకొని వెళ్ళిపోయాడు. కాబట్టి అతి గొప్ప మహిమ 360 సంవత్సరాలు దేవుడితో నడిచిపోతాను ఆయన పొందాలన్నమాట. అందుకంటే మనం ఒకవేళ తల్లి గర్భంలో పుష్కలు పుట్టినా దాని వచ్చి చిక్కపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనుషు ఇంతవరకు ఒకవేళ తెలియనటువంటి పరిస్థితులు కొనసాగి ఒకవేళ నపుంసకులుగా చేయబడినా దాంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఒకవేళ ఇంత మనం మన ఇష్టం కోసం బ్రతికినా మనం ఇక్కడైనా అసలు దేవుని కోసం నపుంసకం కావడానికి మనం ఇష్టపడినట్లయితే ఇంకా మంచి మనకు ఇక్కడి నుంచి ఇవ్వబోతున్నాడు అని మనం తెలుసుకోలేనట్లయితే ఇది మనకి ఇంకా ఆశీర్వాదం. కట్టి ప్రభు మనందరికీ అనుగ్రహించిన కళావన్నిటిని చెప్పుకొని ప్రభువులు నిలిచి ప్రభు రాజ్యాన్ని స్థాపించి ప్రభు పరిచయాలు కొనసాగి ఉన్నతమైనటువంటి పరిచయం చేసి దేవుని చేత బాగా నమ్మకమైన మంచి దాసాన్ని తీసుకున్నటువంటి వారు ఎవరో ఉన్నారు. అట్టి వారు మనం అనుగ్రహించిందా ప్రార్థన చేసుకున్న తల నుంచి యేసయ్యా మీకు స్తోత్రమయ్యా తప్పని ప్రార్థన చేసుకున్న అందరికీ విందాం. ఇది మమ్మల్ని ఎంత ప్రేమించాలి. నపుంసకమైనటువంటి 7 నపుంసకులు రాజు పురుగులు ఉండడానికి పంపించేవే నిజంగా ప్రభా వారైతే ప్రభా రాజు గారి ఆజ్ఞానుసారం నడిచేటువంటి వారు ఉంటున్నారు. రెండోదిగా ప్రభా వారికి ప్రభా అయ్యా మరి ఆ శిశుకోటలో రాణిగా ఉండేటువంటి అర్హత అయినటువంటి కనికలందరికీ ప్రభా ఆలోచనలో ఉన్నారంట ప్రభా. అంత మాత్రమే కాదు ప్రభా రాజుకి అయ్యా ఏదైనా సరే వాళ్ళని దగ్గరగా ఉండి పరిచయం చేసేవాళ్ళంట ప్రభా. అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అంత గొప్ప ఆధిక్యతమైన అక్కడ నా సంస్కృతికి ఇచ్చాను. ఇక్కడ రాజుల రాజు ప్రభుత్వమైనటువంటి నీ పరిచయం చేయడానికి మేము మమ్మల్ని నపుంసకులుగా చేసుకొని నీ పరిచయంలో మీకు కొనసాగేటువంటి కృప మాకు ఇవ్వండి. నీ చేత మేము బాగా నమ్మకమైన మంచిదాసు అనిపించుకుంటే చాలయ్యా. అందుకని ప్రభా నీ కోసం నపుంసకులుగా చేయడం నపుంసకులుగా లాంటి మాటను అంగీకరించిన దాకా ప్రభావం నిజమే ఆయన కొంచెం అది కష్టం అండి. ఎక్కడికి సుఖ సంతోషం ఆయన చెప్పుకోవాలి మేము, ఎక్కడ మీకు మన ఇస్తారు ఎక్కడ చెప్పుకోవాలి మేము, ఎక్కడ మేము ఆశను ఎక్కడ చెప్పుకోవాలి, ఎక్కడ మేము ఉపవాసం ఉండాలి, ఎక్కడ మేము ఒకవేళ ఉన్నా సరే ఏయో కొన్ని నెరవేర్పు జరగడానికి అన్నట్టుకుంటున్నాను. నీ చిత్తానికి సంపూర్ణంగా లోపడ్డా నీ జీవితం వచ్చినా కూడా లేనటువంటి అయ్యా అభివృద్ధి ఉండాలి మమ్మల్ని క్షమించాం అని ప్రభుత్వాన్ని ప్రార్థన చేద్దాం. యేసయ్యా అవునయ్యా అవునయ్యా
స్తోత్రం. స్తోత్రం.